ద మోస్ట్ డిసప్పాయింటింగ్ ఫేజ్ స్కూల్. ఈ బండి స్టోరీ ఒకటి చెప్తాను నేను. లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం వ్లాగ్స్ 100% హెల్ప్ అవుతాయి. మా ఫాదర్ అఫ్ కోర్స్ నేను చిన్నప్పుడే చనిపోయారు. మా పాప పుట్టినాక మా అమ్మని మర్చిపోయాను నేను. గుడ్ మార్నింగ్, టుడే ఇస్ వ్లాగ్ 3. సో యా, చూడండి ఇక్కడ మా పాప 8:30 స్కూలు, టైం 8 అవుతుంది, ఇంకా మంచిగా అనుకున్నా. సో అది కథ. సో మావిడ ఏందో చేస్తుంది. ఏందమ్మా స్పెషల్ ఇవాళ? ఇడ్లీ సాంబారా? ఏంది ఇట్లా చేసిన కిచెన్ అంతా? జై సూపర్. చట్నీ నువ్వేనా మమ్మీ? ఓకే. సో పాపలు లేపుదాం. చింతాలి చింతాలి పప్ప లేవు బిడ్డ. చిన్నయ్య లేవు చిన్నాడు. సో టైమ్ టు స్కూల్. అండ్ ఈ బండి స్టోరీ ఒకటి చెప్తాను నేను ఈ వీడియో ఎండ్లో. ఏం తల్లి? నేను లాలీపాప్ కావాలన్నా? పన్నెట్లు అయితే చూసుకున్నావా? డాక్టర్ ఏమని చెప్పింది చెప్తాలే. డాక్టర్ ఏమన్నది? వెరోనికా షుడ్ నాట్ హ్యావ్ చాక్లెట్స్ అన్నదా లేదా? ద మోస్ట్ డిసప్పాయింటింగ్ ఫేజ్ స్కూల్. లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం వ్లాగ్స్ 100% హెల్ప్ అవుతాయి. నేను ఇంతకుముందు బైక్ చూపించిన కదా, ఆ బైక్ ఒక చిన్న స్టోరీ. 2013లో ఆ బైక్ కొన్నా నేను. సో 78,000 మేబీ 1 lakh, ఐ డోంట్ నో. సో హైదరాబాద్ అప్పుడు నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు 30,000 నా శాలరీ. 30,000 31,000 టేక్ హోమ్ వచ్చేది, ఒక కంపెనీలో చేసేవాడిని. సో ఎట్లా ఉన్నా అంటే, మా మదర్ 2016లో చనిపోయారు. మా ఫాదర్ అఫ్ కోర్స్ నేను చిన్నప్పుడే చనిపోయారు. అప్పటికి నాకు అంత డాడీ మీద అంత ఎఫెక్షన్ లేదు, అంత కనెక్షన్ లేదనమాట. చిన్నప్పుడే చనిపోయారు కాబట్టి. మమ్మీ ఉండేది, మమ్మీ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండేది. అయితే హైదరాబాద్ వచ్చినప్పుడు కోర్స్ మనం ప్రాబ్లంలో ఉంటే ప్రతిసారి అనేది కదా, రిలేటివ్స్ ఎక్కువ అటాచ్మెంట్ ఉండదు, హెల్ప్ చేయరు అనేది. సో టు బి ఫ్రాంక్, నాకు ఏ సపోర్ట్ లేదు. దానికి మల్టిపుల్ రీజన్స్. ఒకటి, మన బర్డెన్ ఎప్పుడు వాళ్ళ మీద పడుతుందని వాళ్ళు టెన్షన్ పడుతుంటారు. సో ఎవరికి ఉండే వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి. వీ కాన్ బ్లేమ్ ఎవ్రీ వన్. అంటే మనకు ఆ బరువు బాధలు వచ్చిన తర్వాత మనకు కూడా అర్థమవుతుంది. సో ఆ బైక్లో పెట్రోల్ పోసుకుంటుండే, 100 రూపాయలు 200 డ్యూటీకి పోతుంటే. ఒకసారి 1 day 2 day అట్లా వస్తుండే, 3rd day అయిపోతుండే పెట్రోల్. ఆ చోక్ ఉండేది కదా దానికి, అది బ్రేక్ పట్టుకొని ఇట్లా డక్కా కొట్టి పెట్రోల్ బంక్ దాకా పోయేది. ఆ దరిద్రం ఎప్పటిదాకా కంటిన్యూ అయిందనంటే, నా పెళ్ళై మా ఆవిడ ప్రెగ్నెంట్ 8 months 7 months ఉండే. అప్పుడప్పుడు సేమ్ ఆఫీస్ ఎప్పుడన్నా వాళ్ళ ఇంటి దగ్గర దించేటప్పుడు బైక్ ఏడన్నా ఆగిపోతే ఇట్లా డక్కా కొడితే మా బామ్మర్దికి ఫోన్ చేసేది. మా బామ్మర్ది పెట్రోల్ తీసుకొని వచ్చేది, లేదంటే మా మామయ్య వచ్చేది, లేదంటే మేమే పోయేటోళ్ళం. సో దిస్ హ్యాపెన్ సెవరల్ టైమ్స్. సో బండి అమ్మకపోవడానికి కూడా కారణం ఏంటంటే, ప్రతిసారి దాన్ని చూసినప్పుడల్లా నాకు ఒక కసి వస్తుంది అనమాట. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదేదో వ్లాగ్ నా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మీకేం యూజ్ అని అంటే, ప్రతి లైఫ్లో ఏదో ఒక అప్ అండ్ డౌన్ ఇట్లాంటి ఇది ఉంటుంది. అది ఎప్పుడు మనము గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే అదే మనకు మోటివేషన్ వీడియోలు చూస్తేనో ఇంకేదో చూస్తే మనకు ఇది రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే, లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే 2 things కంపల్సరీ ఉండాలి. అసలు దేవుణ్ణి మనం చాలాసార్లు అడుగుతాం కదా, దేవుడు నాకు ఇది ఇవ్వు అది అని. మనం చాలాసార్లు ఇప్పుడు ఒక్కోసారి బాధలు ఉన్నప్పుడు, అరే నేను చచ్చిపోతే బాగుండరు నాయన, ఎందుకు టెన్షన్ అని చెప్పి ఇవి అడుగుతుంటాం, నన్ను తీసుకుపో అంటాం. మన అప్పుడు దేవుడు అవి కూడా ఇయ్యడు, సక్సెస్ ఇయ్యడు. మరి దేవుడిని ఎట్లా అడగాలి అని అంటే, నీ కోరిక ఏదైనా, నీ బలంగా, నీకు ఎడ్యుకేషన్ ఉన్నా ఏది సంబంధం లేదు, నీ ఏజ్ ఫ్యాక్టర్ కాదు. దేవుణ్ణి ఏం అడగాలి అని అంటే, నాకు సక్సెస్ ఇవ్వు, ఆ సక్సెస్ ఇస్తే నా ఫ్యామిలీ బాగుంటుంది అని అడగాలి. చాలామంది ఏమంటారంటే, గుడికి పోయి గంట కొట్టి లేదంటే ఇంకోటి చేసి నాకు డబ్బులు ఇచ్చేసి ఈ టెన్షన్ పోవాలి దేవుడు అంటారు. సో ఆ టెన్షన్ మనం క్రియేట్ చేసుకునే దేవుడు ఆబ్వియస్లీ తీయడు. అండ్ ఇంకోటి ఏంటంటే, దేవుడు ఇచ్చేది ఎలా ఉంటుందంటే, నువ్వు చేపలు అడిగినావు అనుకో దేవుణ్ణి, నీకు చిన్న సముద్రం లాంటి చిన్న లేక్ ఇస్తాడు. నువ్వు కార్ అడిగినావు అనుకో, నీకు డ్రైవింగ్ నేర్చుకునే ఆపర్చునిటీ ఇస్తాడు. సో అట్లా దేవుని పని ఉంటుంది అన్నట్టు. అంటే మనకు అది గ్రహించుకోవాలి. మంచి కెరీర్, మంచి ఈ లైఫ్ అడిగితే నీకు ఏదైనా ఆపర్చునిటీ ఇస్తాడు. అండ్ అన్నిటికంటే ముందు నీకు మంచి పార్ట్నర్ ఇస్తాడు. ఐ ప్రౌడ్లీ సే ఐ గాట్ ద బెస్ట్ పార్ట్నర్. ఎందుకంటే
తను నాకంటే చిన్నది. బట్ వెన్ ఎవర్ వీ డిస్కస్ ఫినాన్షియల్స్ ఎక్కువ డిస్కస్ చేస్తాం, ఏం చేద్దాం, ఇంకేం చేద్దాం, ఎట్లా చేద్దాం అనేది. యూట్యూబ్లో ఊరికే వీడియోలు చూసేది, హౌ టు ఎర్న్ 1 lakh ఇన్ ఎ మంత్. ఇది కాకుండా ఇట్లా ఊరికే చూసి ఏదో ప్రయత్నాలు చేసి సమ్హౌ స్టార్టెడ్ లర్నింగ్ అఫిలియేట్ మార్కెటింగ్. సో బైక్ స్టోరీ చెప్పిన కదా. దాని తర్వాత ఏంటి అని అంటే ఇదే కసి, ఏదో సాధించాలి, ఏదో చేయాలి అనే పాప పుట్టింది. సో ఐ వాంట్ టు, అంటే మా మదర్ అంటే నాకు బాగా అటాచ్మెంట్ ఉండే. ఆడపిల్లల తండ్రికి ఈ డైలాగ్ సెట్ అవుతుంది. మా పాప పుట్టినాక మా అమ్మని మర్చిపోయాను నేను, అంటే అంత అటాచ్ అయిపోయిన పాపకి. నేను ఎప్పుడైనా కోప్పడితే కానీ వాళ్ళ అమ్మ కోప్పడ్డా, ఎవరు కోప్పడ్డా నాకు బీపీ లేచిపోతుంది అనమాట. అంటే అంత ఇష్టం నాకు మా పాప. అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే బికాస్ ఆఫ్ మై డాటర్. అండ్ ఇవాళ ఇల్లు ముందలున్నా, సో కార్ ఆపి ఇవన్నీ ఇంట్లో పర్సనల్స్ డిస్కస్ చేయం. అది ఆఫ్కోర్స్ యూట్యూబ్లో పెట్టినప్పుడు అందరు చూస్తారనుకో. సో ఈవెన్ నేను ఇల్లు కొన్నది కూడా పాప కోసమే. మా బాబు ఉన్నాడు, వానికి చూద్దాం తర్వాత, అన్నీ బాగుంటాయి. సో దిస్ ఈస్ హౌ. నేను ఒకటే పర్సనల్గా చెప్పేది ఏంటంటే, మీరు ఎదగాలి అని అంటే ఫస్ట్ మీరు దేవునికి భయపడి ఉండాలి, ఎవ్వడికి భయపడద్దు. రెండోది ఏంటంటే మీ కారణం ఏందో దేవునికి చెప్పాలి. నాకు ఇది కావాలి కాబట్టి నాకు ఇది అని చెప్పాలి. ఆబ్వియస్లీ మీరు సక్సెస్ అవుతారు. అంతేగాని షార్ట్ కట్స్ ఇవ్వద్దు. గాడ్ డోంట్ లిజన్ యూ షార్ట్ కట్స్. ఇట్లా కావాలి, ఇట్లా బటన్ నొక్కితే ఫ్యాన్ తిరిగేది కాదు. సో అది. అండ్ లేటర్ ఈ బైక్ తర్వాత, సో నాకు ఫస్ట్ కార్ ఇది కూడా నేను అమ్మను, ఇంకో 10 కొన్నా అమ్మను. సో ఎందుకంటే ఇది కూడా కష్టంలో ఉన్నా చాలా. 50,000 1,00,000 రూపాయలు అట్లా కట్టి ఒక 3 నెలలు. దాని తర్వాత ఐ హావ్ టుక్ మై ఫేవరెట్ కార్ థార్. నిజామాబాద్లో ఉంటుంది మా ఇల్లు దగ్గర. అక్కడనే పెట్టిన, ఊరికి అటు ఇటు పార్కింగ్ లేదు కాబట్టి. అండ్ దాని తర్వాత ఐ హ్యావ్ గిఫ్టెడ్ మై వైఫ్ వెన్యూ. కాకపోతే ఈ బండ్లన్నీ అయిపోయి పార్కింగ్ కష్టం అవుతుంది కాబట్టి వెన్యూ తీసేసినాను నేను మన. సో దాని తర్వాత యాక్టివా, ఇవన్నీ అంటే బైక్ దగ్గర స్టార్ట్ అయ్యి 4 yearsలో ఇక్కడికి వచ్చిన. అండ్ ఒక్కోసారి అదే రోడ్ల మీద, బండి మీద పోయిన రోడ్ల మీద, పెట్రోల్ మీద రోడ్ల మీద కార్లో పోతుంటే, ఇప్పుడు పిల్లలకి చెప్పలేం కదా, వాళ్ళకి తెలియదు, అలా అప్పుడు ఉండేది కాబట్టి. మా వైఫ్ అఫ్కోర్స్ గుర్తుంటుంది, ఎప్పుడు ఫ్రెండ్స్తో పోయినప్పుడు, ఫ్యామిలీతో పోయినప్పుడు చెప్పాలనిపిస్తుంది. కానీ ఫోన్లే మన ఎక్స్పీరియన్స్ కదా అని చెప్పి నవ్వు వస్తుంది. సో ఒకసారి నాకే మోటివేషన్ అనిపిస్తుంది. సో లైఫ్లో ఎదగాలంటే ఎవ్వడు రావాల్సిన పని లేదు. మనం గట్టిగా ఉండాలా, హోప్ కోల్పోవద్దు. ఆపర్చునిటీ కంపల్సరీ ఉంటుంది, ఏదో ఆపర్చునిటీ ఉంటుంది, అది వదులుకోవద్దు. చాలామంది ఏంటంటే విల్ పవర్, ఇప్పుడు ఎవడన్నా హార్ట్ పేషెంట్ ఉన్నాడు అనుకో, డాక్టర్ ఒకవేళ నిజంగానే వాడు చనిపోయేటట్టున్నాడు అనుకో, అయినా సరే డాక్టర్ మనకు బయటకు వచ్చి ఐసీయూ నుంచి వచ్చి ఏం కాదు మీరు టెన్షన్ పడకండి అంటే ఒక రిలాక్సేషన్తో ఉంటాం కదా, అదే రిలాక్సేషన్తో ఉండాలి. అది ఏమవుతుందన్న తర్వాత విషయం. ఆ పాజిటివ్నెస్తో ఉంటే ఆబ్వియస్లీ మనకు యూనివర్స్ అనేది బ్లెస్సింగ్ ఇస్తుంది. ఆబ్వియస్లీగా ప్రతిదానికి మనం ఒక్కోసారి భయపడుతుంటాం, లైఫ్లో లో అయిపోతుంటాం. ఇవన్నీ మనుషులం కాబట్టి మనకి అన్ని ఆర్గన్స్ పనిచేస్తాయి కాబట్టి హార్మోన్ రిలీజెస్ కూడా ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే నేను భయస్తున్నాయేమో అనుకుంటారు. కొన్ని మన బాడీలో చేంజ్ చేసి హార్మోన్ రిలీజ్ వల్ల కూడా ఉంటాయి. అవి మనము ఫుడ్తో సెట్ చేసుకోవాలి, మన సర్కిల్ బాగుండాలి. నన్ను అడిగితే పనికి మాలిన ఫ్రెండ్స్ 10 మంది ఉండే కంటే యూజ్ ఉన్న వాళ్ళు 2 ఉంటే చాలు. సో దిస్ ఇస్ ఇట్. నా కొడుకు చూడు MBBS ప్రిపేర్ అవుతున్నాడు ఇప్పటి నుంచి. ఓ ఫైనల్ ఒక సలహా ఎప్పుడు చెప్పేది, సో కాస్త కూస్తో ఫ్రీ టైం ఉండి మీరు ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే డిజిటల్ అఫిలియేట్ మార్కెటింగ్ అనే స్కిల్ ద్వారా ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మన ఇండియన్ గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్ ద్వారా సర్టిఫైడ్ కాబట్టి మనకు టెన్షన్ లేదు. ఎడ్యుకేషన్ ఏస్తో సంబంధం లేకుండా మీరు ఎక్కడి నుంచి అనే ప్లాట్ఫామ్లో వర్క్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఫాలోవర్స్తో సంబంధం లేదు. ప్రతిదీ కూడా మనం తీసుకున్న లాగిన్లోనే వీడియోస్ అన్నీ ఉంటాయి, లైవ్ ట్రైనింగ్స్ ఉంటాయి, అఫ్కోర్స్ నా గైడెన్స్ కూడా ఉంటుంది. సో ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కోసం చూస్తే ఈ ప్లాట్ఫామ్ అయితే నేను రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను. సో నన్ను కాంటాక్ట్ అవ్వండి, డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్త అవుతే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ.